అనునిత్యం పట్టణ పరిశుభ్రత కోసం పాటుపడే పారిశుద్ధ్య కార్మికులపై దాడికి పాల్పడితే ఊరుకునేది లేదంటూ పరకాలకు చెందిన మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో పనిచేసే చుక్క కమల అనే పారిశుద్ధ్య కార్మికురాలపై 20వ వార్డుకు చెందిన శశి, రేఖ అనే ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు. కార్మికురాలు కమల మంచినీరు అడిగి గేటు తీస్తున్న క్రమంలో ఇద్దరు మహిళలు నానా దుర్భాషలాడుతూ దాడి చేసినట్లు బాధితురాలు వాపోయింది. దాడికి పాల్పడిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. వారిపై చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలంటూ పరకాల మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే కార్మికులు డిమాండ్ చేశారు. శశి ఉండు రేఖ వాళ్ళు ఇద్దరక్క జిల్లాలు వాళ్ళు పల్లెపోయిన శశి రామన్న బిడ్డ, ఆమె పల్లెపోయిన శశి రామన్న బిడ్డ శశి ఉండు శశి రేఖ అమ్మ కొన్ని మంచిలు ఇస్తారా అని లోపలికి పోయినా కానీ మాట గట్టిగా అనలే. ఇంకా నేను ఆమెను గేట్ కొంచెం తీసి అమ్మ అని పిలిచే వరకు ఎటత్తాను పెట్టేస్తాను వల్లే కథ నేను మళ్ళీ మంచిలు అడుగుతానని వస్తాను అమ్మ అన్న వాళ్ళే కథ ఇక అన్న వాళ్ళకి సపరేట్గా వచ్చి ఆడ కూర్చుంది అటు పిలుస్తాను, అటు వేరే అక్కని పిలుస్తాను. అక్క మంచిలు ఇస్తావా అంటే సరే ఇస్తాగానే ఆమె లోపలి పోయింది. రామన్న బిడ్డ చేసరికి 20వ వార్డులో ఉన్న గల్లీకి ఉన్న ఆ అమ్మాయి పురుషంగా ఎట్లా పడితే అట్లే తిట్టి నన్ను ఎంటికలు బట్టి కొట్టింది, తలకాయ పట్టింది, దాన్ని వేటికి వచ్చి గుద్దింది, దాని చేతిలో ఏమో ఉన్నది దాంతో కొట్టింది. ఇదంతా రక్తం వెళ్ళింది. ఇక దీన్ని దూడుచుకున్నాను తెలియక ఇదంతా వాసింది. అసలు ఏమనలేదు. రామన్న బిడ్డను శశిరేఖను చేశాట వాళ్ళిద్దరు. పారిశుద్ధ కార్మికుడిని, మున్సిపల్ డ్రైవర్ను 20వ వార్డులో పొద్దున్నే ఎర్లీగా మున్సిపాలిటీ సిబ్బంది మా కార్మికురాలు ఆ వార్డులో గల్లీలో చెత్త దుబ్బ వెళ్తుంది. వెళ్ళిన క్రమంలో ఆమెకు దాహం వేసి పల్లెపోయిన రామన్న అనే వాళ్ళ ఇంటికి దాహం నీళ్ళ కోసం అడగడానికి గేట్ తీసి ఓపెన్లాడుతూ చాలా చెడ్డ మాటలు మాట్లాడుతూ మా సిబ్బందిపై చాలా కఠినంగా కొట్టిన వెంటనే ఆమె కూడా మా సిబ్బందికి, మా ఇన్ఛార్జ్ మా సార్కి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మేము వెంటనే పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేసినాం. దయచేసి మీడియా మిత్రులు కానీ, పోలీసు అధికారులు కానీ మా పారిశుద్ధ కార్మికుల సిబ్బందిపై ఇలా తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ పాదాభివందనం చేస్తూ మాకు తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మేము ఒక్కటే కోరుకునేది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ మా పారిశుద్ధ కార్మికులను ఎవరు కూడా ఎలాంటి దూషించవద్దు, కొట్టవద్దు. మరి ముఖ్యంగా ఎందుకు అనంటే మేము పొద్దుగాల తల్లిదండ్రులను, భార్య పిల్లలను విడిచిపెట్టి 4:30కు 4 గంటలకే మేము పొద్దున్న ఎర్లీగా వస్తున్నాం. మీ బాధలు, మీ బాధ్యతలు మేము ఎత్తుకొని మేము చేస్తున్నాం. కాబట్టి మీరు మీడియా మిత్రులైనా కానీ, పోలీస్ అధికారులైనా కానీ మా పారిశుద్ధ సిబ్బందిని మీరు కనికరించి మాపై న్యాయం చేయాలని కోరుకుంటూ